ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. యోధా పత్రిక 21వ వచనం. ప్రార్థన. కృపగలిగిన తండ్రి, దయగలిగిన ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించు తండ్రి. నీ కొరకు కనిపెట్టుకొని వారు నీ ప్రేమలో స్థిరంగా ఉంటూ సహాయం చేయండి. వారి ఇంట్లో నుండి బయటకు వెళ్తున్న, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుతాల భద్రతలో ఉంచు. వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాలు, సోదరులను తోడుగా ఉండండి. మేళ్లతో నింపు, కరుపు చెప్పు, కార్యం జరిగించండి. నా తోటి సేవకులైనటువంటి వారిని నీ చేతులు ఎత్తుపట్టుకో. డిఎస్సి రాస్తున్న బిడ్డలకు నువ్వు తోడుగా ఉండండి నాయన. కాలేజీకి వెళ్తున్న బిడ్డలు, స్కూల్కి వెళ్తున్న బిడ్డలకు నువ్వు తోడుగా ఉండండి ప్రభా. సహాయం చేయండి, అందరినీ కాపాడండి నాయన. అంతేకాదు గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయండి, సంతానం లేని వారికి సంతానం దయచేయండి. మేలుతో నిమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని దయ, ప్రభువు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మకు సన్నిధి నిత్యం తోడైనను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.